హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చికెన్ పులావ్ సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్. దానికోసం ఒక అరకిలో చికెన్ తీసుకోవాలి. దాంట్లో బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్స్ కారం, యాలక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ పెరుగు, కొంచెం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అండ్ లాస్ట్లో ఒక హాఫ్ లెమన్ పిండేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేయండి. అండ్ అలాగే 2 గ్లాస్ ఆఫ్ రైస్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీలో కొంచెం నూనె, నెయ్యి వేసుకొని బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు చీలికలు అండ్ అలాగే 3 పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటా పీసెస్ వేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని వాటిని కూడా కొంచెం మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని అందులో వేసుకోవాలండి. చికెన్ పీసెస్ను అటు ఇటు లెఫ్ట్ చేస్తూ ఉండండి, లేదంటే అడుగంటిపోద్ది. చికెన్లో వాటర్ అంతా కొంచెం ఇంకిపోయే వరకు చికెన్ ఫ్రై చేసుకోండి. 50% కుక్ అయితే చాలు చికెన్. తర్వాత నేను 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, దానికి 3.5 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేయండి. సాల్ట్ చెక్ చేసుకొని సరిపోతే కొంచెం సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మరుగుతున్న నీళ్ళల్లో వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకోవాలండి, లేదంటే పీసెస్ అడుగు ఉండిపోతాయి. ఫస్ట్ హై ఫ్లేమ్లో కొంచెం ఇలా మగ్గనిచ్చి తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ అలా వదిలేయాలండి. 15 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే వేడి వేడి చికెన్ పులావ్ రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి.